అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఆ మాటల్లోని ఆ విధానంగా ప్రభు అంటే నీకు ఇష్టమైతే ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తావు. ఆయన ఇష్టమని నోటితో చెప్పటం కాదు, నీ క్రియల్లో చూపించాలి. ఇదిగో పిల్లల విషయాల్లో ఎలా ఉండమన్నావు, భార్య విషయంలో, భర్త విషయంలో, అత్తమామ విషయంలో, పొరుగు వారి విషయంలో ఎలా ఉండవని చెప్పారో అలా నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తే, ఆయన ఆజ్ఞల గైకుంటే ఆయన అంటే నీకు ఇష్టం. అదే చెబుతారు. ఏమని చెబుతారు? మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడగానే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో చేరతారు అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు. అంటే నోటితో పిలిచినంత మాత్రాన చేరో, నీ క్రియలో ఉండాలి, క్రియలో బాగుండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చిన్న బిడ్డల మనసు కలిగి ఉంటేనే దేవుని రాజ్యం. అలా లేకపోతే నువ్వెంత భక్తి చేసినా నీ భక్తి అంతా వ్యర్థమే. ఆ మనస్సు కలిగి లేకపోతే మందిరానికి వెళుతూ, ఇంటికి వస్తూ, తప్పులు చేస్తూ, మందిరానికి వెళుతూ వస్తూ, ధూమపానం చేస్తూ, మద్యపానం చేస్తూ, మందిరానికి వెళుతూ వస్తూ, తర్వాత ఇంటిలో అరుస్తూ, లేకపోతే ప్రేమ లేకుండా చూపిస్తూ, గోల చేస్తూ, ఇవన్నీ ఉంటే ఎలా చేరుతావు? ఎలా చేరుతావు? జనం ముందేమో భక్తి, లోపలేమో శక్తి లేదు, భక్తి లేదు. ప్రతి ఒక్కరు గమనించుకొని, ఏంటి నా పరిస్థితి, నేను ఎలా ఉన్నాను? ఇదిగో చిన్నపిల్లల మనసు కలిగి ఉన్నానా లేదా? ఆ మనసు కలిగి ఉన్నానా లేదా? ఆ మనసు నువ్వు కలిగి ఉంటే ఒక వ్యక్తిని బాధ పెట్టవు. వ్యక్తి ఆ మనసు కలిగి ఉంటే నువ్వు ఎంతో ప్రేమగా. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. మనందరూ అంతగా ప్రేమించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు, ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తే మాటలు అందరికీ